హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. అందరము ఎంతోగా ఎదురు చూసే దేవి నవరాత్రులైతే వచ్చేసాయండి. దేశవ్యాప్తంగా మనము అమ్మవారిని పెట్టుకొని ఎంత చక్కగా పూజ చేసుకుంటాం కదా! అందులోనే మొదటి రోజు నా పూజా విధానం అయితే చూపిస్తున్నాను ఇందులో. ఈ సంవత్సరం మనకు దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే ఈసారి 11 రోజులు వచ్చాయి. ప్రతి సంవత్సరము మనకు 9 లేదా 10 వస్తుంటాయి కదా! ఇంక అందుకని ఈసారి ఇంకా చాలా విశిష్టమైనది. మనకు ప్రతి 10 సంవత్సరాలకోసారి తిథి అనేది వృద్ధి చెందుతుందండి. అందువల్ల మనకు 11 రోజులు నవరాత్రులు చేసుకుంటాము. ఈ 11 రోజులు వచ్చినందువలన ఈసారి కాత్యాయని అలంకరణలో గూడా అమ్మవారిని మనము పూజించుకుంటాము. లాస్ట్ మనకు 2016లో వచ్చిందండి 11 రోజులు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాయి 11 రోజుల నవరాత్రులు. మొదటి రోజు పూజ అయితే బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కాబట్టి ఇంకా ఆ రోజు అలా అమ్మవారిని పూజించుకున్నానండి. ఇంకా ఉదయమే అమ్మవారికి అభిషేకం చేసుకొని, ప్రతిష్ఠించుకొని మనకు ఏ రోజు ఏ అలంకరణ చేస్తారో ఆ రోజు ఆ అలంకరణకు సంబంధించి అష్టోత్తరాలుంటాయి గదా అమ్మవారియి. ఆ అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకుంటాను. ఇంకా ఉదయము పండో, ప్రసాదం నైవేద్యం పెట్టేసుకుంటానండి. సాయంత్రమేమో లలిత సహస్రనామ పారాయణ చేసుకొని ఖడ్గమాల గూడా చదువుకుంటాను. తర్వాత వడపప్పు, పానకము, పండ్లు అవి నైవేద్యం పెట్టేసుకుంటానండి. తర్వాత ఇంకా మొదటి రోజైతే నాకు కుమారి పూజ చేసుకోవాలనిపించింది. బాలా త్రిపుర సుందరి అలంకరణ కాబట్టి ఇంకా బాలనైతే తీసుకొచ్చామండి. తీసుకొచ్చుకొని పూజైతే చేసుకున్నాను. చాలా చక్కగా చేయించుకుందండి పాప. ఎంత చక్కగా చేయించుకుందో పాపైతే. ఫస్ట్ టైమ్ మా ఇంటికొచ్చింది. తను కొంచెం ఏడుస్తుందనుకున్నాను. కానీ చక్కగా చేయించుకుంది. కొంచెం తనకి చేస్తుంటే ఏదోలా చూడలేక ఫోనయితే ఇచ్చామండి. ఫోను చూసుకుంటూ మంచిగా పూజ చేయించుకుంది. చక్కగా మమ్మల్ని ఆశీర్వదించింది కూడా. నాకైతే పిల్లలంటే చాలా ఇష్టం. అందులోనూ ఆడపిల్లలంటే చాలా ఇష్టమండి. ఎంతమంది చిన్న పిల్లలు ఎక్కడ ఉన్నా గానీ నేను వాళ్ళని చాలా దగ్గర చేసుకుంటాను. నాకు అందుకే ఎందుకో ఈసారి మొదటి రోజే బాలా త్రిపుర సుందరిగా కుమారి పూజ చేసుకోవాలనిపించి చేసుకున్నానండి. చాలా సంతోషం అనిపిచ్చింది. ఇంకా లాస్ట్ వరకు కూడా నేనసలు డైలీ పూజ చేసుకోవాలనుకున్నాను ఒక కుమారికి. కానీ ఇంకా అందుబాటులో ఉంటారో, ఉండరో అనేసి నేను మొదటి రోజు చేసుకొని, తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు చేసుకుందామని అనుకున్నాను. బాల త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమిల దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహములు అందముగా తీర్పుమంటిని. ఏదో వచ్చినట్టుగా హారతి అయితే పాడానండి. ఇంకా మీకందరికీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.